మిస్టర్ పర్ఫెక్ట్ లో ప్రభాస్ గారి మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. హీస్ నో పాన్ ఇండియా స్టార్. Very first shot was they called me. I had to do a dance step with Prakash Raj garu. హ్యాపీ డేస్ తో మూవీతోనే మీకు టర్నింగ్ పాయింట్ వచ్చేసింది కదా. ఇక్కడ కూడా శేఖర్ కమల గారు కూడా ఆ కార్ లో కూర్చుని మేము వెళ్తాం కదా, అది తమన్నాని ఫస్ట్ టైం కాలేజ్ లో డ్రాప్ చేయడానికి రెమినేషన్ ఇచ్చారండి ఫస్ట్ మూవీకి. నాకు అడగడం కూడా చేతకాలే. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ కాదు, తక్కువ కాలంలో తక్కువ ఇయర్స్ లో తక్కువ మూవీస్ అని కాదండి, అరౌండ్ గా 200 పైన మూవీస్ నటించడం జరిగింది. ఒకప్పుడు జయసుధ గారిని చూస్తే మదర్ గా గుర్తొచ్చారు. తర్వాత తను వచ్చిన తర్వాత ఇంకెవరు అనుకుంటున్నారు, సంధ్యా జనక్ గారు మన ముందు ఉన్నారు. చాలా మూవీస్ లో మదర్ రోల్స్ చేశారు అండ్ యాడ్స్ కూడా చేశారు. 100 పైన యాడ్స్ కూడా చేయడం జరిగింది. బిజీ ఆర్టిస్ట్ ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు. తన జర్నీ ఎలా ఉంది అండ్ తను ఎలా ఫీల్ అవుతున్నారు. ఇంత మెంబర్స్ అంటే మనకు 5-6 మూవీస్ చేస్తేనే చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాం. బట్ షీ డిడ్ 200+ మూవీస్. తను ఎలా ఫీల్ అవుతుంది అండ్ అన్ని మంచి బ్యానర్స్ లోనే యాక్ట్ చేయడం జరిగింది. ఎలా ఫీల్ అవుతుందో తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే. కానీ మీరు ఎప్పుడైనా గ్రహించుకున్న, ఇప్పుడు తమన్నా గారు కూడా న్యూ కమ్మర్ గా వచ్చారు. షీ ఈస్ నౌ బిగ్ హీరోయిన్, మంచి ఒక హీరోయిన్ గా వెళ్తున్నారు. అండ్ శేఖర్ కమల గారు కూడా మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. అండ్ ఏదైతే మర్యాద రామన్న అనగా రాజమౌళి గారితో వీరు వర్క్ చేయడం జరిగింది. హీస్ ద బ్లాక్ బస్టర్ పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయారు. బాపు గారితో శ్రీరామ్ రాజ్యం చేశారు. సుమిత్ర క్యారెక్టర్ అది చాలా వరకు మీరు స్టార్టింగ్ లో వీళ్ళందరికీ బ్రేక్ ఇవ్వడానికేనా మీరు ఎంటర్ అయ్యేది మూవీస్ కి? రియల్లీ అంటే అప్పుడు ఎలా ఉండేదంటే సెంటిమెంట్ కూడా, ఆవిడ ఉంటే మూవీ తప్పకుండా హిట్ అవుతుంది అనేసి ఒక టాక్ కూడా విన్నాను నేను. మరి అఫ్ కోర్స్ నేను బోస్ట్ చేసుకోకూడదు, బట్ ఐ హర్డ్ ఇట్ అట్లా. ఎందుకంటే చాలా వరకు మూవీస్ చూస్తే అదే అనిపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ నార్మల్ గా ఉంటుంది, తర్వాత ఆఫ్టర్ వర్కింగ్ విత్ యూ మళ్ళీ వాళ్ళు ఒక స్టార్స్ రూపం, నితిన్ కానివ్వండి, ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారు అలాగా బ్రేక్ రావడం. చాలా హిట్స్ వచ్చాయి. ఈ మూవీస్ ఒక కంటిన్యూ చేస్తారు. అర్జున్ రెడ్డి ఆల్సో 10 years ఎగ్జాక్ట్లీ. హ్యాపీ డేస్ కి దీనికి ఎగ్జాక్ట్లీ 1 decade. ఆ డికేడ్ లో ఈ రెండు మూవీస్ బ్లాక్ బస్టర్ హిట్స్ కదా. అబ్సల్యూట్లీ. ఓకే, విజయ్ దేవరకొండ గారితో వర్క్ చేయడం ఎలా ఉండే అప్పుడు? అర్జున్ రెడ్డి నైస్ ఇట్ వాస్. ఎలాంటి ఫన్నీ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఫన్ మూమెంట్స్ అంటే ఇట్ వాస్ ఆల్ వెరీ సీరియస్. అర్జున్ రెడ్డి అగ్రెసివ్ ఫేస్. సో ఎక్కువ ఏంటంటే వి వర్ డూయింగ్ అగైన్ డైలాగ్స్ ప్రాక్టీస్ చేయడము అండ్ ద సీన్స్. అక్కడ సీన్ తర్వాత సీన్స్, ఐ మీన్ ఇట్ వాస్ వెరీ కాంప్లెక్స్ మూవీ అది. సో ఎక్కువ ఫోకస్, డైరెక్టర్ ఫోకస్ వాజ్ ఆన్ ఆఫ్ కోర్స్ విజయ్ దేవరకొండ అండ్ హిస్ సీన్స్ ఎక్కువ. సో వి వర్ ఆల్ లైక్ మేడ్ టు వెయిట్ టిల్ అవర్ సీన్ కమ్స్. సో అప్పుడు హ్యాపీ, ఓకే ఎట్ లాస్ట్ మనం ఏదో చేస్తున్నాం మూవీలో అనేసి. ఎందుకంటే దాట్ వాస్ ఆల్ డామినేటెడ్ అంటే క్యారెక్టర్. కానీ మనం షూట్లకు వెళ్ళినప్పుడు కొన్ని డైలాగ్స్ వస్తే బాగుంటది అనిపిస్తే, కొన్ని హెవీ డైలాగ్స్ వస్తే అబ్బాయి వాళ్ళ లేకుంటే బాగుండే డైలాగ్స్ అంత ఫీలింగ్ వచ్చింది. నాకు లేదు, నాకు ఎందుకంటే నాకు ఛాలెంజ్ గా తీసుకునేదాన్ని. ఓకే ఎక్కువ డైలాగ్స్ ఉన్నా కూడా బాగుండేది. ఎందుకంటే ఫర్ ఇన్స్టెన్స్ లైక్ యముడికి మొగుడు, కత్తి కాంతారు, చాలా డైలాగ్స్ బాగుండేది అది. సో అక్కడ యూనో ఏదో చేస్తున్నావు అని ఒక సాటిస్ఫాక్షన్. అప్పుడప్పుడు డైలాగ్స్ చెప్పేవా, అయ్యో చాలా సినిమాలో ఉంటాయి డైలాగ్స్, అవి ఎడిటింగ్ ఎంతో పాపం ఉత్సాహంతో వెళ్తాం చూడటానికి. సరే ఎలా వచ్చింది అక్కడ కట్ అయిపోతాయి. కొన్ని మంచి మనకు నచ్చిన సీన్స్ ఉండవు అక్కడ, ఒక్కొక్కసారి మంచిగా చెప్పినాయి కదా. చాలా అప్పుడు బాధ అనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేయలేము ఇక. రైట్, అదే ఐ థింక్ నేను అదే అంటాను, ఇట్స్ ఆల్ ఇన్ ద గేమ్. సో అంటే ఇలా బాధపడకు, బాధపడిన తర్వాత ఏంటంటే అది యు క్యారీ దట్ ఫ్లేవర్. సో అది తెలిసిపోతుంది. అప్పటికప్పుడు అది వదిలేయాలి, మర్చిపోవాలి. మనకి నెక్స్ట్ ఏదొస్తే అదే అంతే వెళ్ళిపోతుండాలి. ఓకే, మీరు ఈ మూవీ జర్నీలో ఎలాంటి ప్లేసెస్ ఎంజాయ్ చేశారు? డిఫరెంట్ ప్లేసెస్, మీరు వెళ్ళలేని ప్లేసెస్ ఏమైనా వెళ్ళారా? అఫ్ కోర్స్ వెళ్ళానంటే ఊటీ ముందు కూడా వెళ్ళాను, బట్ దెన్ ఫర్ మిస్టర్ పర్ఫెక్ట్ ఊటీ 2 weeks ఉన్నాం, 2.5 weeks అనుకుంటాను. సో దిస్ ఫస్ట్ టైం ప్రభాస్ ని కలవడం, అక్కడ ఫోటో కూడా తీసుకోవడం, ఇంత పొడుగు, వెరీ నైస్, వెరీ స్వీట్. దాని తర్వాత అదయ్యాక పొలాచి
దమ్ము. ఓకే పొలాచి ఫస్ట్ టైం, ఎప్పుడు వెళ్ళలేదు. ఓకే సో అక్కడ దగ్గర 3 weeks ఉన్నాం. పెద్ద స్టార్ కాస్ట్ అక్కడ, ఎంత మంది కదా, చాలా మంది చాలా మంది. జూనియర్ ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారితో కూడా నేను 2-3 movies చేశాను. సో దట్ వాజ్ వన్ మెయిన్ ఎక్కువ అందులో చేయడము. అండ్ ఇంకా తీన్ మార్ పవన్ కళ్యాణ్ గారితో వారణాసి వెళ్ళటం. వారణాసి ఫస్ట్ టైం నువ్వు అన్నట్టు. నార్త్ లో ఉండి కూడా ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే నార్త్ అంటే సరే, మా నాన్నగారు రైల్వేస్ లో ఉండేవారు కదా, వెళ్దాం వెళ్దాం అనేసి వాళ్ళు వెళ్ళారు, అమ్మ నాన్నగారు వాళ్ళు వెళ్ళారు. అప్పుడు మేము బికాస్ వివర్ ఆల్ స్టడింగ్ కాబట్టి మమ్మల్ని వదిలేసేవారు. వదిలేసి వాళ్ళంతా చక్కగా టూర్ మీద వెళ్ళిపోయేవారు. అప్పుడు మాకు అంత సర్వెంట్స్, కుక్స్ వీళ్ళంతా ఉండేవారు, చూసుకునేవారు అన్నమాట. సో అలా కొన్ని మిస్ అయిపోయాం. కానీ అఫ్ కోర్స్ నాన్నగారు ఢిల్లీ, జైపూర్, ఉదయపూర్ ఇలా కొన్ని మంచి మంచి ప్లేసెస్ తిరిగారు, తీసుకెళ్లారు. కాశ్మీర్ ఇలాంటివన్నీ ఇవన్నీ పెట్టాం. ఇక్కడ కూడా చూస్తే మిస్టర్ పర్ఫెక్ట్ లో ప్రభాస్ గారి మూవీలో యాక్ట్ చేయడం జరిగింది. పాన్ ఇండియా స్టార్. నౌ హీస్ అ పాన్ ఇండియా స్టార్ కదా. అది కూడా మిస్టర్ పర్ఫెక్ట్ సేమ్ టైటిల్ తోటి మిస్టర్ పర్ఫెక్ట్ హిందీలో కూడా ఇప్పుడు డబ్బై వస్తుంది అన్ని ఛానల్స్. సో నౌ ఐ హావ్ ఆల్సో బికమ్ పాన్ ఇండియా సంధ్య జనక్ గారు పాన్ ఇండియా మామ్. ఓకే. కానీ ఒక్కొక్క బ్యానర్ లో మీరు ఎప్పుడైనా రిపీట్ అవ్వడం జరిగిందో, ఒకటే బ్యానర్ లో యాక్ట్ చేయడం జరిగిందా? కొన్ని బ్యానర్స్ రిపీట్ చేశారు. ఓకే. కూల్ అయిన సెట్ లో కూడా ఇలాగనే కూల్ గా హ్యాపీగా ఉంటారా? చాలా కూల్. ఐ రియల్లీ లైక్. నాకైతే సెట్ కది వెళ్ళటం గానీ, షూట్ కి వెళ్ళడం ఇట్స్ జస్ట్ లైక్ అ పిక్నిక్. ఐ ట్రీట్ ఇట్ లైక్ దట్. ఎందుకంటే మన ఇంట్లోనే ఉండి ఏవో చేసుకుంటూ ఉంటాం కదా, ఇట్స్ ఫర్ అ చేంజ్. వెల్కమ్ చేంజ్. ఓకే. అండ్ ఇంకో విషయం, ఎవరైనా ఆడిషన్స్ అంటే మనం ఆఫీస్ కి వెళ్ళడం జరుగుతుంది, కానీ మీ దాంట్లో రివర్స్ గా వాళ్ళే కెమెరాస్ తీసుకొచ్చి మీ ఇంట్లో ఆడిషన్ చేయడం. హ్యాపీ డేస్. అబ్సల్యూట్లీ. షాక్ అయిపోయాను. మేడం మీరు నెక్స్ట్ డే రెడీగా ఉండండి. ఫస్ట్ డే వచ్చారు కదా ఇలా చెప్పడానికి నాకు, ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్. సరే నెక్స్ట్ డే మీరు రెడీగా ఉండండి, కెమెరా తీసుకొస్తాం. ఓ మై గాడ్, కెమెరా చెప్పగలనా లేదా అని నాకు ఒకటే భయము. ఇంకా నెక్స్ట్ డే రెడీగా ఉంటే వచ్చారు. ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ ద లేట్ ఆఫ్టర్నూన్. వచ్చి ఇలాగా డైలాగ్ అది చెప్పమని చెప్పారు. సరే నాకు ఎలా తోచిందో చెప్పిస్తాను. ఇంకా అస్సలు అనుకోలేదు సెలెక్ట్ అవుతానని, అస్సలు అనుకోలేదు. ఏదో తమాషా చేస్తున్నారు అనుకున్నాను నేను. కానీ ఆఫ్టర్ 1 week I got selected. హ్యాపీ డేస్ తోని హ్యాపీ మూవీస్ అన్ని చేసుకుంటే వెళ్ళిపోతారు హ్యాపీగా కదా. అక్కడ మీకు కలిసి వచ్చింది హ్యాపీ డేస్. అండ్ మై ప్రొఫెషన్ ఆఫ్ కోర్స్ మూవీ ఆల్సో టుక్ ఆఫ్ హ్యాపీలీ అనుకోవచ్చు. రెమ్యునరేషన్ ఇచ్చారండి ఫస్ట్ మూవీకి? నాకు అడగడం కూడా చేత కాలే, ఎవరిని అడగాలో తెలియదు. ఓకే. అండ్ మనం కొన్ని మూవీస్ చేస్తుంటాం మనం, కానీ రెమ్యునరేషన్ దగ్గర వచ్చేసరికి ఆర్టిస్టులను తేడాగా చూస్తాం. ఐ మీన్ కొంచెం ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. కొన్ని ఏమన్నా మిస్ అయిన రెమ్యునరేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఎందుకు ఏమో చెప్పాలో లేదో తెలియదు. ప్రతినిధి 2 మన రిలీజ్ అయింది కదా. ఓకే. లాస్ట్ 1 day రాలే. మూవీ రిలీజ్ అయిపోయింది. పాపం ఇస్తారేమో చూద్దాం వాళ్ళకి. అంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి డెఫినెట్లీ. బట్ స్టిల్ ఐఎమ్ హోపింగ్ దే pay me for my that 1 day work what I did last day. Of course 5 days చేసాము. 5 days లో 5 days ఇచ్చారు. బట్ లాస్ట్ డే ఒకటే గుర్తుండాలని ఇవ్వనట్టు నెక్స్ట్ ప్రాజెక్ట్ కి బ్యాలెన్స్ అలా కూడా చెప్పారు. మేడం మేము ప్రతినిధి 3 చేస్తున్నాం కదా, మీరు ఉన్నారు కదా. ఓకే హ్యాపీ ఫైన్. ఓకే సూపర్. కానీ సస్పెన్స్ గా వెళ్ళిపోతుంటది కదా అది ప్రతినిధి. బాగుందండి, చాలా బాగుంటుంది. అందులో మూర్తి గారు TV5 జర్నలిస్ట్, ఆయనది ఫస్ట్ టైం స్టోరీ అంతా చాలా బాగా రాసుకున్నారు. అండ్ చూసాం మేము ఐమాక్స్ లో, అందరిని పిలిచారు. దానిలో నేను సచిన్ ఖేడేకర్ గారి వైఫ్ క్యారెక్టర్ సీఎం వైఫ్ అందులో. సో ఇట్ వాజ్ నైస్. నాకు అది చాలా నచ్చింది. పొలిటికల్ గా వెళ్తుంటది కదా, బాగుంటుంది. అంటే కొంచెం కమర్షియల్ యాంగిల్ చూసి వాళ్ళు పాట 2 పాటలు పెట్టారు, విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్. అండ్ లిటిల్ ఫైట్ కొంచెం ఆ కమర్షియల్ లుక్ కోసం ఎక్స్టెండ్ చేశారు. అది కూడా కొంచెం తగ్గించుంటే భలే ఉండేది. సీరియస్నెస్. ఓకే. ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు కదా, ఏది మీ బెస్ట్ మూవీ అంటారు?
Best movie will be, of course, my first movie, Happy Days. ఓకే. Second movie will be Maryada Ramanna. ఓ. That's a very memorable. ఓకే. మీరు వర్క్ చేయడం కూడా క్రౌడ్ ఆర్టిస్టులతోనే వర్క్ చేయడం, అంటే బిగ్ ఆర్టిస్టులు మళ్ళీ అందరూ ఒకేలాగా ఉంటారు, అందరు మీ దగ్గరనే ఉంటారు. ఇప్పుడు గీతా గోవిందం అంటే ఫ్యామిలీ వచ్చేస్తారు. కింగ్. ఎస్. బెంగళూరు లో చేసాము, అక్కడ కూడా వెరీ నైస్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్. అప్పుడు నువ్వు స్టార్టింగ్ లో అన్నావు కదా, హీరోయిన్ కి ఎందుకు రాలేదు మీరు సంధ్య గారు ఇలా మదర్ గారు, అప్పుడు నాగార్జున గారు జోక్ వేశారు, ఏంటి సంధ్య నువ్వు ఇప్పుడు వచ్చావు ఏంటి, ఒక 10 years 15 years బ్యాక్ రావాల్సింది కదా, నా పక్కన హీరోయిన్ గా అయ్యో సార్ నేను నిజంగా మిస్ అయ్యా, నేను అసలు అలా అనుకోలేదు. బట్ ఐ థింక్ ఎనీవే ఐఎమ్ హియర్ నౌ నెక్స్ట్ టు యు. ఒక మామూలుగా అయినా పరిచయం అయ్యారు మంచిగా. ఎగ్జాక్ట్లీ. బట్ ఇట్ వాస్ ఫన్ రైడ్ కదా, ఫన్ రైడ్ ఇట్ వాస్ టోటలీ. yes. అంటే అది కాకుండా I'm meeting so many big stars. Yes, that is the thing. Rubbing shoulders with people like Prakash Raj, anta pedda actor. Andro first time ayini kalavadam nenu Ooty-lo when I was doing Mr. Perfect. Yes. I never thought, actually akada very first shot was they called me, I had to do a dance step with Prakash Raj garu. Adi edit lo vellipoyindi. But adi undunde na chaala baundedi. నేను అదే ఆయనతో ఎప్పుడు చెప్తూ ఉంటాను, సార్ అది ఉంటే ఎంత బాగుండేది కదా అనేసి. తర్వాత చేశాను 6 అడుగుల బుల్లెట్, అందులో ఆయన వైఫ్ క్యారెక్టర్ చేశాను. సో ఆ మూవీ కూడా చాలా బాగుంటుంది, నయనతార. అండ్ ఓకే, అంటే కేవలం మొత్తం హ్యాపీ డేస్ తో మూవీతోనే మీకు టర్నింగ్ పాయింట్ వచ్చేసింది కదా? రియల్లీ ఐ థింక్ సో, ఐ డోంట్ నో వై, ఏమో నాకు తెలియదు. కానీ హ్యాపీ డేస్ లో అది హ్యాపీ డేస్ బికాస్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ అ స్టోరీ, అది వెరీ యూత్ఫుల్ అండ్ అంత పెద్ద బ్లాక్ బస్టర్ న్యూ కంటెంట్. నా రోల్ చిన్న రోలే, బట్ ఐ గాట్ నోటీస్, రికగ్నైజ్. ఎందుకంటే పీపుల్ వుడ్ హావ్ సీన్ 20 times 30 times అలా చూసారు ఆ రోజుల్లో. కానీ అదే ఇవాళ యాక్చువల్లీ ఆ మూవీ చూసాక నేను 3rd time మా సిస్టర్ తో వెళ్ళాను. అలా ఆ మూవీ నేను కూడా ఒక 5 times 6 times చూసుకుంటాను. నా ఫస్ట్ మూవీ ఎవరో ఒక ఫ్రెండ్స్ ని తీసుకువెళ్తాం, ఆ మూవీ చూడటం. సో అలాగా నేను సంగీత్ ఉండేది అప్పుడు సెకండ్ ఇప్పుడు చూస్తారు. సో ఆ సంగీత్ థియేటర్ లో నేను మా సిస్టర్ చూసి బయటకు వస్తుంటే సడన్ గా 2 అబ్బాయిలు వచ్చేసి నా ముందు పెద్ద బైక్ లో వచ్చారు, ఆపారు. మ్యామ్ you are Tamanna's mom, no? Nizanga, no, I'm not really Tamanna's mom in the movie. Yes, ma'am. How did you recognize? Ela guttu pettavu nuvu, nenu na role chaala chinnaga untanu, just ila vastanu potanu ante, ma'am nenu aa movie already 20 times chusanu. Oh, atla recognize అయిపోయింది. Atla అమ్మో మా సిస్టర్ అమ్మో పర్వాలేదే. సో దట్ ఈస్ హౌ ఓకే, అలా జరుగుతుంది. I think see there is a saying, you have to be at the right time at the right place. Yes, then it will come. I think luck, ante luck also ikkada film industry lo luck is very more favor avutundi. Talent is not important, but talent to paatu talent చూపించగలిగితే అది ఇంకా బాగుంటుంది. సూపర్ అండి. ఓకే, ఇప్పుడు యాడ్స్ కూడా చేస్తుంటారు కదా మీరు, యాడ్స్ కి మూవీస్ కి డిఫరెన్స్? మూవీ యాడ్స్ అది చాలా వస్తాం, మూవీస్ కన్నా చాలా ట్రబుల్ తీసుకుంటారు. ఎందుకంటే అందులో ఒక్క 1 minute లో ఆర్ ఈవెన్ ½ minute ఉన్న కాన్సెప్ట్ అంతా చూపించాలి. సో దానికి చాలా తలకిందలు అవుతూ ఉంటారు వాళ్ళు. అందులో మేము కూడా చాలా ప్రెసిషన్ డైలాగ్స్ ఇచ్చినా అది ఎనీథింగ్, అక్కడ యాడ్స్ లో ఎక్కువ ఎక్స్ప్రెషన్స్ కూడా. సో ఆ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఎంతవరకు ఇవ్వాలి, అది ఎంతవరకు మనం మోడరేట్ చేయగలుగుతాము, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాన్ని బట్టే యూ గెట్ మోర్ యాడ్స్. సో దట్ ఇస్ అ వెరీ ఫైన్ థింగ్ యాడ్ లో చేయడం కూడా. వాళ్ళు చేయడమే పాపం జాబ్ అనుకోవచ్చు. ఓకే, అండ్ చూస్తే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? నేను జస్ట్ మొన్న రిలీజ్ అయింది ఆ ఒకటి అడక్, అందులో చేశాను. అండ్ ఆ మూవీ కూడా బాగుంది అని విన్నా, ఇప్పటివరకు చూడలేదు. నేను చూస్తాను ఓటీటీలో, ఆల్రెడీ ఇట్స్ కమ్. ఇవాళ తెలిసిన ఒక ఫ్యాన్ నాది మూవీ క్లిప్పింగ్ పెట్టేసా. మోస్ట్ హ్యాపీ థింగ్ ఏంటంటే, నాకు కొన్ని తెలియదు, కొన్ని మూవీస్ నేను చేసినవే చూడలేను. ఫ్యాన్స్ పాపం చూసి అందులో క్లిప్పింగ్స్ నాకు వీడియో గానీ పంపిస్తూ ఉంటారు. సో అలా చూసాను, అడిగాను కూడా, ఏంటి ఇది వచ్చేసిందా ఓటీటీ? అవును మేడం, ప్రైమ్ లో ఉంది అనేసి. ఓకే నేను చూస్తాను. అండ్ కరెంట్లీ ఐఎమ్ డూయింగ్ అశ్వత్థామ, న్యూ మూవీ, ఆల్ న్యూ యాక్టర్స్. Again they are going to become a pan India stars, I think so. I really hope so.
ఓకే. న్యూ బ్యానర్స్ కి అండ్ ఓల్డ్ బ్యానర్స్ అంటే పెద్ద ప్రొడక్షన్స్ కి ఏం అబ్జర్వ్ చేశారు మ్యామ్ డిఫరెన్స్? ఓల్డ్ బ్యానర్ అంటే ఆఫ్ కోర్స్ ఇప్పుడు నౌ ఇదంతా టెక్నాలజీ కూడా బాగా వాడుతున్నారు ఎక్కువగా. అండ్ ఇంకా బాగా అంటే వాళ్ళు స్టోరీస్ కూడా బాగా టైట్ గా చేసుకుని అంటే ఎక్కడ వేస్ట్ కాకుండా ఆ రోజుల్లో బాగా ఎక్కువ షూట్ చేసేసేవారు. అది ఇప్పుడు అలా కాదు. దే నో ఎవ్రీథింగ్ రెడీ ఎవ్రీథింగ్. మీరు కూడా రావడం మోడర్న్ మూవీస్ లో రావడం జరిగింది, ఓల్డ్ కాకుండా. అదే ఎవరో అన్నారు కూడా, మ్యామ్ మీరు లేట్ గా వచ్చారు కానీ లేటెస్ట్ గా వచ్చారు. ఈ జనరేషన్ కి తగ్గట్టున్నారు. సూపర్, నైస్ నైస్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీలాంటి బిగ్ ఆర్టిస్ట్ ని ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా లెర్నింగ్. ఐ ఆల్వేస్ ఫీల్ ఎవ్రీ మూవీ స్టిల్ ఐ కీప్ లెర్నింగ్ అండి. సో ఇట్ ఇస్ లైక్ ఐ టేక్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ న్యూ ప్రాజెక్ట్. యా, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్ చేయాలి, మంచి మంచి. అండ్ మాకు కూడా ఒక అవకాశం వస్తే మీరు కూడా మాకు మ్యామ్ గా యాక్ట్ చేస్తే బాగుంటుంది. షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా మీ ఫ్యాన్స్ కి చెప్పాలంటే చెప్పండి. Oh yes, I love you all. Keep watching my movies. అందరు చూడండి. ఇంకా నా ఆఫ్ కోర్స్ ఎక్కువ నా పాత మూవీస్ ఎక్కువ అందరూ ఎక్కువ కనిపిస్తాను, ఎందుకంటే ఈ మధ్య కొద్దిగా మూవీస్ డల్ గానే ఉంది సీన్. బట్ ఎనీవే ఐ హోప్ టు come back in with a big bang. Oh, super. So cheerios, love you all. Bye. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. బాయ్ పప్పు. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.